ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడమైనటువంటి మా ప్రియపరలోకపు తండ్రి, కృపగల దేవ, ఆశ్చర్యకరుడ, అద్భుతకరుడమైన దేవ, సర్వశక్తికి అధికారువైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. జీవాధిపతి అయిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రభువా. స్థుతులకు పాత్రుడివి, ఘనతకు పాత్రుడివి, మహిమకు పాత్రుడివైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన నామమునకు నిరంతరము మహిమ చెల్లించుకుంటున్నాం. నీ ప్రియకుమారుడును మా రక్షకుడైన యేసయ్య కార్చినటువంటి ప్రశస్తమైన రక్తములో మీరు మాకు ఇచ్చిన పాప విమోచనాన్ని బట్టి నీకు వందనములు స్తోత్రములు. పాపమైన ఈ లోకములో మేము జీవిస్తుంటుండగా ప్రభువా, నా తండ్రి తెచ్చిల్లిపోకుండా ప్రభువా మమ్మల్ని కాపాడటానికి, నా తండ్రి ఆయన పడిపోయినప్పుడు మమ్మల్ని లేవనెత్తడానికి, కృంగిన వేళ ఆదరించడానికి ప్రభువా, ఆయన సత్యస్వరూపి అయిన పరిశుద్ధాత్మను మా కొరికి లోకంలో ఉంచిన తండ్రి, నీ పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయ కాలంలో మేమందరం కలిసి నేను స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుస్తూ మీ నామాన్ని గణపరచడానికి మీ అందరికీ మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు నైనా జరిగినటువంటి నా ప్రభా ప్రార్థనలలోను, నా తండ్రి పాటలలోను మీ నామాన్ని ఘనపరిచినటువంటి ప్రతి నీ బిడ్డను ప్రభా పేరు పేరును మీరు ఆశీర్వదించి బలపరిచి వారికి రావాల్సిన దీవెనాశీర్వాదాలు మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. పరిశుద్ధాత్మదేవ, నా తండ్రి ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ప్రశస్తమైన సమయానికి మేము వచ్చింటున్నాం. నీ వాక్యాన్ని ప్రభా వినటానికి మేమందరము వేచింటుండగా ఈ రోజు వాక్య పరిచర్య చేయనటువంటి నీ యొక్క నా తండ్రి ప్రభా కుమార్తె సిస్టర్ ఝాన్సీ గారిని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. నీ కుమార్తెను ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకునండి. పరిశుద్ధాత్మడ మీ చిత్త ప్రకారంగా ఈ యొక్క ఉదయ కాలంలో రావాల్సినటువంటి వాక్కును ప్రభా మీరు వినిపించండి దేవా. యేసు శిలువ రక్తంలో నీ కుమార్తెను ముద్రిస్తుంటున్నాను ప్రభా. నా తండ్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభా. నా తండ్రి మా తలంపులు, ఆలోచనలు, ఉద్దేశంలో నా తండ్రి సమస్తమును ప్రభా మీ స్వాధీనంలో ఉంచుకునండి ప్రభా. నా తండ్రి వినగలిగినటువంటి చెవులను గ్రహించగల మనసును మా అందరికీ అనుగ్రహించండి ప్రభా. నీ చిత్త ప్రకారము నా తండ్రి నాయన ఈ రోజున ప్రభా నాయన మేము విన్న వాక్యములో నా తండ్రి మీ నామాన్ని గణపరుస్తూ మహిమపరుస్తూ ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించవలసిందని కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని ఈ సమయాన్ని మీ పరిశుద్ధమైన హస్తములకు అప్పగిస్తూ ఆయన మీ కృపను కోరుకుంటూ శక్తి గలటువంటి నాయన ఉన్నతమైన నామం కలిగినటువంటి యేసయ్య అతి పరిశుద్ధమైనటువంటి నామం అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. థాంక్యూ సో మచ్ అమ్మగారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకి వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తముగా ఏర్పరచబడినటువంటి సహోదరి సిస్టర్ జి ఝాన్సీ గారు సిద్ధంగా ఉన్నారండి. సిస్టర్ గారు సుపరిచితులేనండి. మనకి కొత్త వారి కోసం సభా మర్యాద కోసం చిరు పరిచయం. సిస్టర్ గారిని పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాం. సహోదరి సిస్టర్ ఝాన్సీ గారు మరియు వారి ప్రియమైన భర్త బ్రదర్ జి కోటేశ్వరరావు గారు హైదరాబాద్కు చెందిన వారండి. కోటేశ్వరరావు గారు సీనియర్ అకౌంట్స్ మేనేజర్ గా పనిచేస్తా ఉన్నారు. కేథలిక్ నేపథ్యం నుండి వచ్చినటువంటి సిస్టర్ ఝాన్సీ గారు 8వ తరగతిలో ఉన్నప్పుడు యేసయ్యని సొంత రక్షకునిగా అంగీకరించారు. అప్పటి నుండి వారు ప్రభువుకు బలమైన సాక్షిగా జీవిస్తా ఉన్నారు. యూనివర్సిటీ స్టడీస్ తర్వాత ప్రభువును మరింత ప్రభావితంగా సేవించడానికి గాను సిస్టర్ గారు థియాలజీని అభ్యసించారు. సిస్టర్ గారు మరియు బ్రదర్ కోటేశ్వరరావు గారులకు 2 అందమైన పిల్లలు, శ్రీనిధి మరియు శ్రీకాంత్. సిస్టర్ గారి కుటుంబాన్ని దేవుడు దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు సిస్టర్ గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు. అందరికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. అవకాశం ఇచ్చిన దేవాతి దేవునికి వందనాలు. బాబీ గారికి, కోర్ కమిటీ సభ్యులకు అందరికీ కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నానండి. ఈరోజు మనం వాక్యంలోనికి వెళదాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము. ఆ అధ్యాయం మొత్తం చిన్నగా చెప్తానండి. అయితే ఈ మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైన సంఘటనలు ఉన్నాయండి. అంటే మొత్తం 1 by 1 చదివి చెప్పనండి, మీకు అర్థమయ్యే విధంగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దేవుని సహాయంతో. ఒక్క మాట ప్రార్థన చేసుకుందామండి, చిన్న మాట. ప్రేమ గల యేసయ్యా నీకు వందనాలు నాయనా.
నా మాటలు కాదు, నా ఆలోచనలు కాదు ప్రభా, మీరే స్వయంగా వచ్చి ప్రభా నీ బిడ్డలతో మాట్లాడమని పరిశుద్ధాత్మ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. మీరే నాతో ఉండి, నాలో ఉండి ప్రభా నీ మాటలు నా నోటికి అందించి నీ వాక్యం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడమని యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క 14వ అధ్యాయంలో 4 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయండి. మొదటిది ఏంటంటే ఫస్ట్ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూస్తే బాప్తిస్మిచ్చి యోహాను తల తెగొట్టడం ఉంటుందండి. ఆ సందర్భం అదంతా మనకు తెలుసు కదా. రెండవదిగా ఏముంటుందంటే 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచటం ఆ సందర్భం ఉంటుంది. మూడోది ఏంటంటే 22వ వచనం నుండి 22వ వచనం నుండి 32 వరకు ఏముంటుందంటే యేసు ప్రభు ఆ తుఫానులో సముద్రం నీళ్ల మీద నడిచి రావటం ఆ సందర్భం. ఇంకా 4వది ఏంటంటే మరి ఆయన గెరాసేన్ల దేశం వెళ్ళి అనేక మందిని అక్కడ స్వస్థపరచడం ఈ అధ్యాయం మొత్తంలో ఈ 4 ప్రాముఖ్యమైన సంఘటనలు మనం చూస్తాం అన్నమాట అండి. అయితే ఈ మత్తయి పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఈ 4 సంఘటనలను కూడా ఒక చోట పెట్టాడండి. ఏది కూడా దేవుని చిత్తం లేకుండా, ఒక పర్పస్ అనేది లేకుండా దేవుడు పెట్టాడు కదండి. ఈ 4 సంఘటనలు కూడా ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నట్టుగా మనం గమనిస్తామండి చదివినప్పుడు. అంటే దానిలో కూడా ఒక అద్భుతం దాగి ఉందండి. ఈ 4ని ఒకదాని వెంట ఒకటి పెట్టడంలో. మొత్తం 4 ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. అయితే మొదటిది ఏంటి? బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనలో అందరికీ తెలుసండి. 90% అందరికీ తెలుసు. మళ్ళా ఒక చిన్నగా క్లుప్తంగా చెప్తున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టినప్పుడు కొంతమంది చూస్తారు, వాళ్ళ గురించి కూడా. కొంతమంది ఇప్పుడే దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగాని మరి యోహాను గురించి చిన్న మాటలు. మరి బాప్తిస్మిచ్చి యోహాను గురించి మనందరికీ తెలుసు. పాపాన్ని ఉన్నట్టుగా ఆయన ఖండించాడు. పొగట్టం ఏమి ఆయనకి లేవు. మరి చాలా కఠినంగా ఉండే ఆయన మాటలు, ముక్కుసూటిగా ఉండే. మరి ఆయన గద్దించినప్పుడు ఆయన గద్దించిన వాటిల్లో ఒకటేంటి, డైరెక్ట్ గా ఎవరిని? హేరోదునే గద్దించాడు కదండి. మరి మెయిన్ హేరోదుకి చాలా మంది కొడుకులు ఉన్నారండి. ఎందుకున్నారు అంతమంది కొడుకులు అంటే, చాలా మంది భార్యలు ఆయనకున్నారు. మరి ఒక భార్య పుట్టిన కొడుక్కి ఇంకో భార్య పుట్టిన కొడుక్కి అస్సలు పడేది కాదు. అయితే మరి ఈ హేరోదు ఎంత చెడ్డవాడంటే తన సొంత బ్రదర్ భార్యని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడండి. ఆ సంగతి బాప్తిస్మిచ్చి యోహానికి తెలిసింది. హేరోదు నువ్వు తప్పు చేస్తున్నావని డైరెక్ట్ గా వెళ్ళి గద్దించాడు. ఈ విషయంలో హేరోదుకు కోపం రాలేదు, కానీ హేరోదియాకు కోపం వచ్చిందండి. మరి డైరెక్ట్ గా మెయిన్ టార్గెట్ చేసింది యోహాను ఆమెనే కదా. ఆమెను తెచ్చి పెట్టుకున్నావు, నువ్వు తప్పు చేస్తున్నావని గద్దించేసరికి ఆమెకి కోపం వచ్చింది. తర్వాత సంగతి మనకు తెలుసు కదా. ఆమెను ఏం చేశాడు? జైల్లో ఆయన్ని ఏం చేసింది? ఆమె జైల్లో పెట్టించింది. మరి జైల్లో పెట్టించినా సరే ఆమెకి ఇంకా కోపం తీరట్లేదు. ఒక చక్కటి ప్లాన్ వేసింది, దాన్ని అమలు కూడా చేసేసింది. తనకు ఒక టీనేజ్ డాటర్ ఉంటే మరి హేరోదు బర్త్డే రోజు ఆ డాటర్తో ఆమె ఏం చేయించింది? డాన్స్ చేయించింది. హేరోదు పొంగిపోయి ఏం చేశాడు? నీకేం కావాలో కోరుకు అని అన్నప్పుడు ఆమె తన తల్లి ప్రేరేపణ చేత యోహాను తలని అడిగిందండి. మరి ఇక్కడ ఏముంటుందంటే 14వ అధ్యాయము 9వ వచనంలో ఎవరైనా తీస్తే చదవచ్చండి. 14వ అధ్యాయము 9వ వచనము. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రౌతును పంపి చెరసాలలో యోహాను తలగొట్టించెను. హేరోదుకి అయితే ఎక్కువ శాతం ఇష్టం లేదండి. కానీ ఏంటి, తను మాట ఇచ్చాడు కాబట్టి హేరోదు రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనం కూర్చున్న వారి నిమిత్తమును ఇతరుల కోసం ఆయన్ని తల తెగొట్టించేశాడు. ఆ సందర్భం జరిగిపోయింది. ఇది మనందరికీ తెలిసిన సంగతే, నేను క్రొత్తగా ఏమీ చెప్పట్లేదండి. తర్వాత 13వ వచనం వచ్చేసరికి ఏముంటుందంటే, యేసు ఆ సంగతి విని
ఏ సంగతి విన్నాడు? బాప్తిస్మిచ్చి యోహాన్ని జైల్లో పెట్టేశాడు. ఆ జైల్లో పెట్టినప్పుడు కూడా బాప్తిస్మిచ్చి యోహాను యేసు ప్రభుకి కబురు చేశాడండి తన శిష్యుల చేత. రాబోయే మెస్సీయు నువ్వేనా, ఇంకొకరి కోసం కనిపెట్టాలా అన్నట్టుగా పంపించాడు మెసేజ్. ఎందుకంటే యేసు ప్రభు యెషయా గ్రంథం పట్టుకొని అక్కడ వాక్యం చెప్పటం అందరూ విన్నారు. చెరలో ఉన్న వారికి విడుదల అవన్నీ. అంటే నేను చెరలో ఉన్నాను, నాకేమి విడుదల రాలేదు. మరి బాప్తిస్మిచ్చి యోహాను ఎలా ఆలోచించాడో. ఎందుకంటే బాప్తిస్మిచ్చి యోహానికి స్వయంగా తెలుసు ఆయనే దేవుని కుమారుడని. అయితే పరిశుద్ధాత్మ బాప్తిస్మ ఇచ్చేటప్పుడు పావురం వలె యేసు తలపైకి రావటం బాప్తిస్మిచ్చి యోహాను చూశాడు. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని యేసు ప్రభు విషయమై పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ చెప్పిన మాటలు మన అందరికీ తెలుసు. అయితే ఆయన తన శిష్యులతో ఆ కబురు పంపించాడు. అయితే బాప్తిస్మిచ్చి యోహాను జైల్లో ఉన్న సంగతి యేసు ప్రభుకు తెలుసు. అలాగే తల కొట్టించడం కూడా తెలుసు. యేసు ప్రభు ఏం చేశాడు? ఆ మాట వినగానే యోహాను చనిపోయాడు. ఆ మాట వినగానే ఏం చేస్తున్నాడు? యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళాడండి. మరి మనకు కూడా తెలుసు కదండి, మనం ఏకాంతంగా ఎప్పుడు ఉంటాం? మనకి బాధ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, కన్నీరు వస్తున్నప్పుడు, దుఃఖం వస్తున్నప్పుడు, ఎవరికి చెప్పుకోలేని బాధ మన హృదయంలో వేధిస్తున్నప్పుడు ఏం చేస్తాం? మనం ఒంటరిగా ఉండటానికే ప్రయత్నిస్తాం. దయచేసి నన్ను వదిలేసేయండి, కొంతసేపు నన్ను వదిలేయండి అంటాం. మన చుట్టూనే మనం లోన్లీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకుంటాం కదండి. ఎందుకంటే మన బాధని పోగొట్టుకుందాం అన్నట్టుగా మనం ఉంటాం. ఇక్కడ యేసు ప్రభు ఏంటంటే యోహాను ఎప్పుడైతే చనిపోయాడు అన్న మాట విన్నాడో ఆయనకి లోపల చాలా బాధ. ఎందుకంటే ఆయన 100% మనిషి, 100% దేవుడు. మరి ఆ బాధ వేదన ఆయనకి ఉందండి. మనుషులు మరి ఎదుర్కొనే ప్రతి ఛాలెంజ్‌ని దేవుడు యేసు ప్రభు మనిషిగా ఎదుర్కొన్నాడండి. ఆయన దేవుడైనప్పటికిని మనిషిగా ఎదుర్కొన్నాడు. మరి బాప్తిస్మిచ్చి యోహాను చనిపోయినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు. అలాగే లాజరు చనిపోయినప్పుడు ఆ సమాధి దగ్గరికెళ్ళి ఆయన ఏడ్చాడు. మరి యేసు ప్రభు ఏకాంతంగా అక్కడికి వెళ్ళాడు. దానికి ముందే ఏం చేశాడు యేసు ప్రభు? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పంచాడు. ఆ నోట ఈ నోట ఆ చుట్టుపక్కల జనాలందరిలో ఆ యొక్క వార్త ప్రచురమైపోయిందండి. ప్రచురమైపోయినప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఏకాంతంగా అవతల పక్కకు వెళ్ళాడు. ఎటు? ఆహ్, వెళ్ళాడని చెప్పి వాళ్ళేం చేస్తారంటే ఆ గొప్ప సమూహం ఆయన ఎటెళ్తుంటే యేసు ప్రభు అటెళ్తుంటే జనసమూహాలు కూడా ఆయన వెంటే వెళ్ళిపోయేవాళ్ళండి. కొంతమందేమో రొట్టెల కోసం వెళ్ళేవాళ్ళు, కొంతమంది స్వస్థతల కోసం వెళ్ళేవాళ్ళు, వాళ్ళ బాధల కోసం వెళ్ళేవాళ్ళు. అయితే యేసు ప్రభు ఒంటరిగా వెళ్ళాడు. ఆ సంగతి తెలుసుకున్న వీళ్ళందరూ ఏం చేశారంటే మళ్ళా ఆయన దగ్గరికి వెళ్తున్నారు. ఎందుకంటే అదిగో దేవుడు అద్భుతం చేశాడు. ఇంతమందికి ఆహారం పంచిపెట్టాడు. కేవలం 5 రొట్టెలు 2 చేపలతోని ఆ నోట ఈ నోట తెలిసి మళ్ళీ ఆయన్ని ఎదుర్కోవటానికి వెళ్తున్నాడండి. ఆయన ఏకాంతంగా ఉండటానికి అసలైతే ఆయన ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడి ఆ టైంలో వెళ్ళాడు. కానీ ఈ గొప్ప జనసమూహం ఆయన దగ్గరికి వచ్చేసిందండి. 22వ వచనం నుండి దయచేసి ఎవరైనా చదవండి. 22 నుంచి 2, 3 వచనాలు. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతం చేసెను. ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన పట్టబడుచుండెను. రాత్రి చాలు చాలు. థ్యాంక్ యూ. అయితే ఆ గొప్ప జనసమూహాన్ని చూసి ఆయన ఏం చేశాడండి? కనికర పడ్డాడంటండి. ఆ తర్వాత ఉంటదండి. అంటే యోహాను సువార్త 6వ అధ్యాయంలో కూడా ఈ ప్రస్తావన యోహాను కూడా రాస్తాడండి. ఆయన జనసమూహాన్ని చూసి దయచేసి పోనీ యోహాను సువార్త 6వ అధ్యాయము
24వ వచనం అండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెతుకుచూ కపెర్నహూమునకు వచ్చిరి. కపెర్నహూముకు వచ్చారండి. అయితే యేసు ప్రభు వాళ్ళని చూసి కనికర పడ్డాడని ఉంటదండి. అయితే మరి ఆ గొప్ప జనసమూహానికి అప్పుడు ఆయనే బాధలో ఉన్నాడు. కానీ ఎందుకు మీరు వచ్చారు, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారేంటి అని యేసు ప్రభు ఏమీ విసుక్కోలేదండి. ఆయన వారిని చూసి కనికర పడ్డాడు, జాలి పడ్డాడు, రోగులైన వారిని స్వస్థపరిచాడు. ఇక్కడే మత్తయి సువార్త 14వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది చూడండి. 36వ వచనంలో 14:36లో వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి. ముట్టిన వారందరూ స్వస్థత నొందిరి. ఇక్కడ అంటే దేవుణ్ణి యేసు ప్రభు వారిని చూసి కనికర పడ్డాడు. జనసమూహాలు వస్తున్నా విసుక్కోలేదు. నేనే బాధలో ఉన్నాను, మీరు ఎందుకు వస్తున్నారంటే ఆయన మనిషిగా ఉన్నాడు 100%. అయితే ఆయనే బాధపడి ఒంటరిగా ఉండి కొండ మీద ప్రార్థన చేసుకుందామని ఆయన వెళ్తే వీళ్ళందరూ వచ్చారు. విసుక్కోకుండా వాళ్ళందరినీ దేవుడు ముట్టి స్వస్థపరిచారండి. వాళ్ళకి బోధించాడు, మరి వాళ్ళకి ఆహారం కూడా పెట్టాడు. మనం ఈ సందర్భం మనకంతా తెలుసండి. మరి ఇటేమో కపెర్నహూం ఉంది, అటు గెరాసెన్లో దేశం ఉంది, మధ్యలో గలిలయ సముద్రం ఉంది. మత్తయి సువార్త 14:22 ఏంటి, ఆ జన సమూహాలను పంపివేశాడు. తర్వాత తన శిష్యుల్ని ఏం చెప్తున్నాడు, నాకంటే ముందుగా మీరు దోణి ఎక్కి అటు పక్కకి వెళ్ళిపోండి, నేను తర్వాత వస్తాను, ముందు మీరు వెళ్ళండి అని చెప్పి మరి శిష్యుల్ని యేసు ప్రభు ఏం చేస్తున్నాడు, బలవంతం చేస్తున్నాడు అంటండి. పంపింది ఎవరు, అటు పక్కకు మీరు వెళ్ళిపోండి అని శిష్యుల్ని పంపింది ఎవరు, యేసు ప్రభువే పంపాడు. తర్వాత తుఫాన్ వచ్చిందండి. అంటే వాళ్ళు వెళుతున్నప్పుడు ఈయన వెళ్ళమన్నాడు, వాళ్ళు వెళ్ళారు, మధ్యలో తుఫాన్ వచ్చింది. మరి యేసు ప్రభు దేవుడు కదా, వారిని వెళ్ళమన్నాడు, తుఫాన్ వచ్చింది. తుఫాన్ వస్తుందని దేవుడికి తెలుసండి, తెలుసు కదండి. ఆయన దేవుడు, ఆయనకి తుఫాన్ వస్తుందని కూడా తెలుసు. మరి తెలిసే పంపించాడు. దీనిని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మానవుని జీవితంలో వచ్చే ప్రతి తుఫాను ఆయన అనుమతితోనే వస్తుందండి. ఆయన అనుమతి లేకుండా మనకేమీ జరగదు. ప్రతి తుఫాను ఆయన అనుమతితోనే వస్తుంది. తుఫాన్ రావటానికి కారణాలు వేరు ఉండొచ్చండి. కానీ ఏ కారణం ఉన్నా సరే తుఫాను మాత్రం దేవుని అనుమతితోనే వస్తుంది. ఎందుకంటే ఆయన సర్వభౌమాధికారం కలిగిన దేవుడు కాబట్టి. మరి కొంతమంది ప్రార్థనలు ఎలా చేస్తారంటే, అంటే ప్రభువా వాతావరణాన్ని నీ స్వాధీనం అందించుకొని గద్దిస్తారండి. కానీ అంటే వాతావరణం ఎప్పుడు ఆయన స్వాధీనంలోనే, పంచభూతాలు ఆయన స్వాధీనంలోనే ఉంటాయండి. మరి సర్వసృష్టి ఆయన ఆధీనంలోనే ఉందండి. కొన్ని మనుషులమైన మనమే ఆయన ఆధీనంలో నుండి బయటికి వెళ్ళిపోతా ఉంటున్నాము. అయితే మరి భూమి మీద ఉన్న ప్రతిదీ ఆయనకు లోబడుతుంది. మనుషులకు మాత్రమే ఆయన ఏం చేశాడు, స్వేచ్ఛనిచ్చాడు. ఆ స్వేచ్ఛను మనం ఏం చేస్తున్నాం, చాలాసార్లు మిస్యూజ్ చేసుకుంటున్నాం. స్వేచ్ఛ ఇచ్చాడు కదా అని మన ఇష్టం వచ్చినట్లు మనం కొన్ని సార్లు ప్రవర్తిస్తున్నాం అనమాట. మరి మనకి తెలుసు, యోనా విషయంలో చేప ఆయన మాట విందండి, యోనా మాత్రం ఆయన మాట వినలేదు. మరి ఈయనేం చేశాడు, ఒక చోటుకి వెళ్ళమంటే ఇంకో చోటుకి వెళ్ళాడు. చేపకు దేవుడు ఆజ్ఞాపించాడు, పలానా చోట నువ్వు యోనాను రిసీవ్ చేసుకోవాలి, పలానా చోట కక్కేయాలి అని చెప్పాడు. కరెక్ట్గా నువ్వు మాత్రం ఆ యోనాకి ఎటువంటి హాని చేయొద్దన్నాడు. అది ఏమీ హాని చేయకుండా దేవుడిచ్చిన ఆ ప్రాజెక్ట్ ని చక్కగా చేసిందండి చేప. తర్వాత సొర చెట్టు నువ్వు మొలవాలన్నాడు, ఒక్క పూటలో అది మొలిచేసింది. ఇంతలో మళ్ళా పురుగుకి ఆజ్ఞాపించాడు. చేప ఆయన మాట వింది, మరి సొర చెట్టు ఆయన మాట వింది, ఆఖరికి పురుగు కూడా ఆయన మాట విందండి. మాట వినందల్లా ఎవరంటే యోనానే మాట వినలేదు. మరి మాట విన్నప్పుడు దేవుడు కొన్ని సార్లు గద్దిస్తాడు, శిక్షిస్తాడు కూడా అండి. మరి అంటే
మన జీవితంలో ఏ అలజడి వచ్చినా, ఏ తుఫాన్ వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ వచ్చినా ప్రతిదీ ఆయనకు తెలుసండి. ఆయనకు తెలియకుండా మాత్రం ఏది రాదు. సృష్టి ఎలా ఆయన మాట వింటుందో, మనం కూడా ఆయన మాట వినాలన్నదే ఇప్పుడు నేను ఇక్కడ చెప్పాలనుకున్న మాటండి. అయితే శిష్యుల్ని అటెళ్ళిపోమన్నాడు. నేను తర్వాతొస్తా అన్నాడు. ఇంతలో పెద్ద తుఫానొచ్చింది. ఆ సందర్భం కూడా మనందరికీ తెలిసిన విషయమేనండి. అయితే అసలు మన జీవితంలో తుఫాన్‌లెందుకొస్తాయి? ఒక విశ్వాసికి తుఫాన్లు ఎందుకొస్తాయి? అంటే తుఫానంటే మనం ఇక్కడ ఏమని అర్థం చేసుకుంటున్నాం? అది శ్రమలు కావచ్చు, బాధలు కావచ్చు, కష్టాలు కావచ్చు. ఏదైనా సరే అవి దేవుడు మన జీవితంలో ఎందుకు అనుమతిస్తాడు అన్నదే ఈరోజు ఆహ్, అంశమండి. అయితే కొన్ని సార్లు తుఫాన్లు ఎందుకొస్తాయంటే నేను 3 విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. కొన్ని సార్లు దేవుడు మన జీవితంలో తుఫాన్లు ఎందుకు అనుమతిస్తాడంటే, మనం చేసే పొరపాట్లను బట్టి దేవుడు మనకి ఆహ్, పనిష్మెంట్ అనేది ఇస్తాడండి. అంటే చాలామంది అంటుంటాం మనం చూస్తాం కదా! నేనేం చేశాను? హిందూస్ కూడా అంటా ఉంటారు కదా! నేను ఏ పాపం చేశానో నాకు ఈ కష్టం వచ్చిందని. అంటే పాపమని కాదు కానీ పొరపాట్లు చేయటం వల్ల మనకి కొన్ని కష్టాలొస్తాయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్తా ఉంటాం. వెళ్తున్నప్పుడు అక్కడ సైడ్‌న చాలా బోర్డ్ పెట్టుంటాయి. సైన్ బోర్డ్స్ పెట్టుంటాయి. ముందు మలుపున్నది జాగ్రత్తగా డ్రైవ్ చేయండని. ఆ మలుపుందని అది చూసి కూడా మనం ర్యాష్‌గా డ్రైవింగ్ చేసుకుంటే ఎదుట యాక్సిడెంట్స్ అవుతాయి. ఆ హెచ్చరికలను మనం గమనిస్తూ వెళ్ళాలి. అది పొరపాటు. మనం స్వయంగా చేసుకున్న పొరపాటుని బట్టి మనకి నష్టం వస్తుందండి. ఇప్పుడు తాగి డ్రైవ్ చేయొద్దని చెప్తారు గవర్నమెంట్ వాళ్ళు. చాలామంది ఏం చేస్తారు? డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తా ఉంటారు. దానివల్ల ప్రమాదాలు. అంటే కొన్ని పొరపాట్ల వల్ల మనకి పనిష్మెంట్ అనేది వస్తదండి. అలాగే మరి మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి? దావీదు. దావీదు మనందరికి తెలుసు గదండీ! ఆయన చేసిన తప్పు కూడా మనకు తెలుసు. దావీదులో ఇంకో కోణం ఏంటి? రెండో సమూయేలు గ్రంథంలో ఉంటదండి. రెండో సమూయేలు 11 అధ్యాయంలో ఉంటది. బెత్షెబాతో తను పాపం చేసినప్పుడు తనేం చేశాడు? అంత ప్రీ ప్లాన్డ్‌గా చేసాడు కదండీ! ఆమె నేను గర్భవతినయ్యాను అని చెప్పేసరికి ఏం చేస్తాడు? వెంటనే సైన్యంలో ఉన్న తన భర్తను ఉరియాని రప్పించేస్తాడు. ఉరియాని ఇంటికెళ్ళమంటే కూడా ఆయన ఉరియా ఇంటికెళ్ళకుండా ఆ యొక్క దావీదు దగ్గరే పడుకొనుంటాడు బయట. కాపలాగా పడుకొనుంటాడు. మళ్ళా ఈయన వల్ల ఈయన మాట వినేటట్టు లేడని అతని చేతే లెటర్ రాసి యోవాబుకి పంపిస్తాడు. సైన్యం అది యుద్ధం బాగా జరిగేటప్పుడు యుద్ధ వీరులున్న ప్లేస్‌లో ఈ ఉరియాని పెట్టమని చెప్తాడు. అంటే ఇండైరెక్ట్‌గా చంపించేయమని. మరి అది చెప్పినప్పుడు దేవుడికి ఆ పాపం ఎలా కనిపించిందంటే అండి, రెండో సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 27వ వచనంలో రెండో సమూయేలు 11, 27 వచనం అండి. అంగలార్పులను అంగలార్పు అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయ్యు అతనికి ఒక కుమారుని కనెను. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యముగా ఉండెను. దావీదు చేసింది దేవుని దృష్టికి దుష్కార్యంగా ఉందండి. దాని ఫలితము ఏమైందంటే సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలోనే 11వ వచనము. నా మాట ఆలకించుము, యెహోవానగు నేను సెలవిచ్చినదేమనగా, నీ ఇంటి వారి మూలముననే నేను నీకు అపాయము పుట్టింతును. నీవు చూచుచుండగా నేను నీ భార్యలను తీసి నీ చేరువ వానికి అప్పగించెదను. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి! ఆయన చేసిన తప్పు దేవుని దృష్టికి ఎలా ఉంది? దుష్కార్యముగా ఉంది. ఈ దావీదు దేవుని విషయం ఈ ఒక్క విషయంలోనే ఆయన దేవుని దృష్టికి తప్పు చేశాడండి. ఆ తప్పు చేశాడు కాబట్టే దేవుడు ఆ తుఫానుకి అనుమతించాడండి. పనిష్మెంట్ అన్నమాట అది. అంటే
మనకు తెలుసు దావీదుకి ఎన్నో తన సొంత కుటుంబంలో కొడుకుల నుంచే ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినాయండి. అడవులు పట్టుకొని సౌలు ఎట్లా తరుముతుంటే పరిగెత్తాడో, సొంత అబ్షాలోము తరుముతున్న అట్లాగే దావీదు పరిగెత్తాడండి. నీ సొంత ఇంట్లో నుంచి నీకు అపాయాలు, ఎందుకంటే నువ్వు తప్పు చేశావు, అట్టి మనుషుడవు నీవే అన్నాడు మరి నాతాను. అప్పుడు నీ ఇక్కడి నుంచి నీ కుటుంబంలో యుద్ధాలే జరుగుతాయి అన్నాడు. నిజంగా దావీదు చాలా సమస్యలు, రాజు అయినా సరే తన సొంత ఫ్యామిలీ నుంచి ఆయన ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడండి. ఇవన్నీ ఎందుకు? తను చేసిన పొరపాటు వల్ల, తను చేసిన ఆ పాపం వల్ల. ఇక్కడ ఈ మాట ఉంటుందండి 13వ వచనంలో, నేను పాపం చేసినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపాన్ని అయితే పరిహరించాడు, కానీ పనిష్మెంట్ అయితే నీవు అనుభవించాల్సిందే. అంటే ఆ శ్రమ ఎందుకు వచ్చిందంటే దావీదుకి పనిష్మెంట్ గా వచ్చింది. చేసిన తప్పులను బట్టి మనం కొన్నిసార్లు స్వయం కృతాపరాధం అంటాం కదండి. చేసిన తప్పులను బట్టి కొన్నిసార్లు మనం పనిష్మెంట్ అనుభవిస్తాం అనమాట. దావీదు అలాగే అనుభవించాడు. మరి దేవుడు నా ఇష్టానుసారుడైన మనుషుడు నాకు అని ఆయన ఏమీ వదిలిపెట్టలేదు. తప్పు చేశాడు, తప్పుకి తగ్గ శిక్ష, పాపాన్ని క్షమించాడు. ఆ పొరపాటును మాత్రం సరిచేయటానికి కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు ఆ శ్రమలు, కష్టాలు అనేవి ఆయన అనుమతిస్తాడండి. మనల్ని సరిచేయటానికి మనం అదొకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసిన పొరపాట్లను బట్టి మనకి సమస్యలు, మనం తీసుకున్న నిర్ణయాలు, తప్పుడు నిర్ణయాలను బట్టి కూడా కొన్నిసార్లు మనం సమస్యల్లో చిక్కుకుంటాము. అదంతా మన స్వయంకృతాపరాధం అండి. మరి దావీదు విషయంలో మనం చూసాము. అట్లాగే సంసోను కూడా మనకు తెలుసు కదండి. నాజీరు చేయబడ్డాడు, ప్రత్యేకింపబడ్డాడు. తల్లి గర్భంలో ఉన్న పడక ముందే దేవుడు అతన్ని నాజీరు చేశాడు. నాజీరు చేసిన వ్యక్తి ఏం చేయకూడదో సంసోన్ అన్ని చేశాడండి. అన్ని పాపాలు చేశాడు ఆ విషయంలో. చేసినప్పుడు మరి ఫిలిష్తీయులు ఆ గుడిలో ఆయన్ని బంధించేశారు. ఆ సందర్భం కూడా మనందరికి తెలుసు. అయితే ఇంకా ఈయనేమనుకుంటున్నాడు, దేవుడు తనతోనే ఉన్నాడు అనుకుంటున్నాడండి. న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుందండి ఆ మాట. న్యాయాధిపతులు 17, 20వ వచనము. యెహోవా తనను ఎడబాసినని సంసోను గ్రహించలేకపోయాడంటండి. ఎప్పటి ఎట్లు విరజిమ్ముదును అనుకున్నాడంట. అయితే తనను ఎడబాసినని యెహోవాకు సంసోనుకి తెలియదండి. తర్వాత 28వ వచనంలో ఒక మాట అంటాడండి. న్యాయాధిపతులు 17:28. 16:28. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకునుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిష్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి, ఆయన ఇక దేవుడు తనని ఎడబాసాడని తనకు అర్థమైపోయిందండి. అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. అప్పుడు తను అనుకున్నది కూడా ఆయన నెరవేర్చాడు. ఎందుకంటే అప్పుడు ఆ కష్టం వచ్చింది. 2 కళ్ళు పీకేశారు, ఆ గుళ్ళో ఏం చేశారు, కట్టేశారు. ఆయన ఏం చేశాడు, వాటిని ఆధారం చేసుకొని అక్కడ తను అనుకున్న కార్యం చేశాడు. ఫిలిష్తీయులందరినీ అక్కడ చాలా ఆయన తన జీవితంలో చంపిన వాళ్ళందరికంటే అక్కడ చాలా మందిని చంపాడని అక్కడ ఉంటది. అంటే ఇక్కడ ఆయన కళ్ళు ఓడపెరికాడు. ఎంతో గొప్ప కార్యాలు చేసిన సంసోను, బలాఢ్యుడైన సంసోను ఎందుకు అట్లా బలహీనుడైపోయాడంటే తను చేసిన పొరపాట్ల వల్ల తనకి ఆ శ్రమ దేవుడు అనుమతించాడు, ఆ కష్టం. తర్వాత తను తప్పు తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు. దావీదు కూడా తప్పు తెలుసుకున్నాడు, ఒప్పుకున్నాడు, చక్కగా సరైపోయాడు. ఈ సంసోను కూడా చక్కగా సరైపోయాడు, ప్రార్థన చేశాడు. దేవుడు తనని క్షమించాడు, తన ప్రార్థన ఆలకించాడు. తర్వాత ఆయన విశ్వాస వీరుల పట్టిలో కూడా, జాబితాలో కూడా సంసోను చేరాడండి. మనకి హెబ్రీ 11:32లో మనకు సంసోను గురించి ఉంటది. ఫిలిష్తీయులను చంపాడు, ఆయన కూడా దేవుని రాజ్యంలో చేరాడు. అంటే మన జీవితంలో కొన్ని సార్లు తుఫాన్లు ఎందుకు వస్తాయి అంటే క్రమశిక్షణ కోసం వస్తాయి.
మనం కూడా మన పిల్లలు తప్పు చేస్తే ఊరుకోం కదండి, వాళ్ళని దండిస్తాము. నువ్వు చేసావు కదరా అంటే ఒకసారి చెప్తాము, రెండోసారి చెప్తాము, పదే పదే చెప్పం కదండి. చాలా సార్లు అదే పని రిపీట్ చేస్తుంటే వాళ్ళని మనం దండిస్తాము. అట్లాగే దేవుడు కూడా మనల్ని క్రమశిక్షణ కోసమే, డిసిప్లిన్ కోసమే మనల్ని అట్లా కొన్ని సార్లు శ్రమలకు అనుమతిస్తాడు. మరి మనల్ని ఒక్కొక్కసారి రిపేర్ చేయటానికి కూడా, మనం ఏ విషయంలో ఎక్కడ తప్పిపోతున్నామో అది రిపేర్ చేయటానికి, మరి రీస్టోర్ చేయటానికి, రిపెంట్ అవటానికి దేవుడు మనల్ని ఆ తుఫాన్ల గుండా మనల్ని నడిపిస్తాడు. ఈ పనిష్మెంట్ కి మరి దేవుని కనికరం మనకి కావాలండి. దేవుని కనికరాన్ని మనం కోరుకుందాము. మొట్టమొదటిగా తుఫాన్లు ఎందుకు వస్తాయంటే మనం చేసే పొరపాట్లను బట్టి ఆ తుఫాన్లు అనేవి దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడు. రెండవదిగా ఏంటంటే మన ప్రొటెక్షన్ కోసం, మన కాపుదల కోసము ఆయన వాటిని అనుమతిస్తాడండి. మరి కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా సరే కష్టం వస్తుంది. ఎందుకంటే కాపుదల కోసం వస్తుందండి. మరి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన ఇంట్లో అందరికీ చిన్నపిల్లలు ఉంటారు కదండి. పెద్ద సాంబార్ అక్కడ ఉందనుకోండి, లేకపోతే వేడి వస్తువులు అక్కడ ఉన్నాయి అనుకోండి, లేకపోతే కరెంటు ఏదన్నా ఉందనుకోండి, పిల్లోడు గబుక్కుని అక్కడ పట్టుకోబోతున్నాడు అనుకునేసరికి మనం ఏం చేస్తాం, కాలు అడ్డం పెట్టేస్తాం. వాడు అక్కడ ఇది అవ్వకుండా వాడు పడిపోతాడు, వాడికి చిన్న దెబ్బ తగులుద్ది. అయితే మనం ఎదురుగా ఇంకా గొప్ప ప్రమాదం ఉంది, దాన్ని తప్పించడం కోసం మనం పిల్లోడిని లాగుతాము. అట్లాగే దేవుడు కూడా గొప్ప ప్రమాదాలు తప్పించడానికి ఈ చిన్న కష్టాలు గుండా మనల్ని నడిపిస్తాడండి. మనం మరి అది కొన్ని ప్రమాదాలలో పడకుండా దేవుడు కొన్ని ఆటంకాలు, శ్రమలు, కష్టాలు కూడా మనకి కలిగిస్తారు. మనకి మొన్న మధ్య సుధాకర్ రెడ్డి గారు చెప్పారు, పౌలు ఓడ ప్రయాణంలో ఆయనకు వచ్చిన సమస్య గురించి. వాళ్ళు ఒక చోటుకి వెళ్ళాలనుకుంటే ఇంతలో పెద్ద గాలి వస్తే ఇంకో ద్వీపానికి వెళ్ళి అక్కడ సువార్త చేస్తారు చక్కగా. అక్కడ ఆయనకి పాము కరుస్తుంది, అవన్నీ చెప్పారు కదా ఆయన. అంటే మన కాపుదల కోసమే కొన్ని శ్రమలు దేవుడు మన జీవితంలో అనుమతిస్తాడని మనం గుర్తించుకోవాలి. మనకి పౌలు గారి గురించి తెలుసు, ఆయనకి కళ్ళజబ్బు ఉంది. ఆయన ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు ఏంటి, నువ్వేమి నేను అంటే ఇండైరెక్ట్ గా ఏంటి, నిన్నేమి చేయను, నువ్వు కళ్ళజబ్బు అట్లాగే ఉంటుంది, నువ్వు నా కృప నీకు చాలే అన్నాడు దేవుడు. అంటే ఒకవేళ ఆయనకి ఆ కళ్ళజబ్బు పోతే మరి అక్కడ ఉన్న వాళ్ళందరూ కొన్ని సమయాల్లో పౌలునే దేవతగా భావించారు. నిన్నే పూజిస్తారేమో, నువ్వే దేవుడు అవుతావేమో, నీకు మనిషిగా ఈ జబ్బు ఉంటే ఈయన కూడా మనలాంటి వాడే అనుకుంటారని దేవుడు ఆ జబ్బుకి అక్కడ అనుమతించి ఉండవచ్చు. సాతాను ముల్లుగా ఉందంటండి. అక్కడ ఆ మాట ఉంటది ఆ కళ్ళ జబ్బు విషయంలో. సాతాను ముల్లుగా దేవుడు పౌలుకి అది ఉంచాడు. ఎందుకు? ఆయన ప్రొటెక్షన్ కోసమే. కొన్నిసార్లు మనకొచ్చే సమస్యలు కూడా మరి మన కాపుదల కోసమే ఆ సమస్యల్ని దేవుడు, ఇంకా ముందేదో పెద్ద ప్రమాదం ఉంది, దాన్ని తప్పించడానికే దేవుడు మనకి ఈ చిన్న సమస్యను అనుమతించాడు. అయితే మనం తట్టుకోలేనంత శోధన మాత్రం దేవుడు మనకి, ఆ శ్రమలు మనకి ఇవ్వడండి. మనం తట్టుకోగలిగేయే మనకి ఆ తట్టుకునే శక్తి సామర్థ్యం కూడా దేవుడు మనకి ఇస్తాడు. మనం ఏం చేయాలి? ఆ శోధన వచ్చినప్పుడు నాకు శోధనలు రాకుండా సహాయం చేయండి అయ్యా అని కాదు, కానీ శోధన వచ్చినా సరే దాన్ని ఎదుర్కొనే ధైర్యము, విశ్వాసము నాకు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. మరి మొదటగా ఏంటంటే మనం చేసే పొరపాట్ల వల్ల మనకి శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి. తర్వాత దేవుని కాపుదల కోసం కూడా మనకి ప్రొటెక్షన్ కోసం దేవుడు కొన్నిసార్లు శ్రమల్ని అనుమతిస్తాడు. మూడవదిగా మనకి ప్రమోషన్ ఇవ్వటానికి దేవుడు కొన్ని సమస్యలను మనకి తీసుకొస్తాడండి. అంటే ప్రమోషన్ అనేది ఎవరికి వస్తుందండి? కష్టపడే వాళ్ళకి వస్తుంది కదండి. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఆఫీస్లో ప్రమోషన్ అనేది ఇస్తారు. పనిచేయని వాళ్ళకి ప్రమోషన్ పిలిచి ఎవరు ఇవ్వరు. చాలా అవార్డ్స్ ఉంటాయి. ఆస్కర్ అవార్డ్స్, ఆస్కర్ కాదు కానీ మనకి భారతదేశం ఇచ్చే
భారత రత్న ఇవన్నీ చూసుకుంటే వాళ్ళు ఆ ఏరియాలో చాలా కష్టపడ్డారు కాబట్టి వాళ్ళకి ఆ పురస్కారాలతో సన్మానిస్తారు. మరి మదర్ తెరీసా వీళ్ళందరినీ వాళ్ళు చేసిన సేవలకు ప్రతిఫలంగా వాళ్ళకి అవార్డ్స్ అనేది ఇచ్చారండి. అంటే మనం కష్టపడితేనే మరి దేవుడు మనకి ప్రమోషన్ అనేది ఇస్తాడు. ప్రమోషన్ ఇవ్వటానికి దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కష్టాలకి అనుమతిస్తాడు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోబు అండి. యోబు ఎంత శ్రమ అనుభవించాడో తర్వాత 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. యోబు తప్పు చేసి శ్రమలు పొందుకున్నాడంటే ఆయన తప్పేమీ చేయలేదు. కానీ దేవుడు ప్రమోషన్ ఇవ్వాలనుకున్నాడు. ఇంకో స్థానంలో ఇప్పుడు వరకు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా మనం చెప్పుకుంటున్నామంటే ఆయన నడిచిన ఆ భక్తి విధానము ఎంతో గొప్పదండి. మరి దేవుడు ఆయనకి ప్రమోషన్ ఇవ్వటానికే ఆ కష్టాల గుండా నడిపించాడు. మరి అబ్రహాం తెలుసు, విశ్వాసులకు తండ్రి. ఊరికి విశ్వాసులకు తండ్రి అయిపోయాడండి ఆయన కాదు కదా. 22వ అధ్యాయంలో ఉంటది. ఆయన దేవుడు బలిమ్మన్నాడు, మారు మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయాడండి. బలివ్వటానికి కూడా కత్తి ఎత్తాడు. అంటే ఊరికినే ఎత్తాడంటే ఊరికినే కాదు, నిజంగానే తన కొడుకుని బలివ్వటానికి, ఒక్కగానొక్క కొడుకుని బలివ్వటానికి ఆయన వెనుకాడలేదండి. వెళ్ళాడు, బలివ్వటానికి ఇష్టపడ్డాడు. ఎందుకు బలివ్వటానికి ఇష్టపడ్డాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 19వ వచనంలో ఒక మాట ఉంటుందండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11:19. ఎవడు ఆ వాగ్దానములు సంతోషంగా అంగీకరించును చదవండి. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవనితో చెప్పబడెను. ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందెను. ఇక్కడ ఆయన ఏమనుకున్నాడంటే అండి, మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడు. ఒకవేళ నేను నా కొడుకుని బలించినా సరే ఇసాకుని ఆయన తిరిగి లేపుతాడు అని ఆయన విశ్వాసం ఉంచాడంట. అందుకని ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. బలివ్వటానికి కూడా ఆయన వెనకడలేదు. అబ్రహాము మరి నీతిమంతుడండి. అయినా సరే దేవుడు తనకి కిరీటం ఇవ్వటానికి, తనకి విశ్వాసులకు తండ్రి అనే ఒక పెద్ద కిరీటాన్ని ఆయనకి ఇవ్వటానికి ఆ శ్రమల గుండా, ఆ కష్టం గుండా అబ్రహాముని నడిపించాడు. మరి అట్లాగే అంటే దేవుడు మనకి ప్రమోషన్ ఇవ్వాలి ఇప్పుడు మనకి తెలుసు కదండి, ఎల్కేజీలో ఎగ్జామ్స్ వేరే ఉంటాయి, 10th లో ఎగ్జామ్స్ వేరే ఉంటాయి, గ్రూప్ 1 ఎగ్జామ్స్, ఐఏఎస్ ఎగ్జామ్స్. ఎంత కష్టంగా పెరిగే కొద్దీ కష్టం ఎక్కువ అవుతూ ఉంటుంది చదువులో. అంటే ఐఏఎస్ అందరూ చదవలేరు కదండి, అది కొన్ని గంటలు చదవాలి ఐఏఎస్ కి ప్రిపేర్ అవ్వాలంటే. ఆ కష్టం గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు ప్రమోషన్ అనేది తీసుకుంటారు, కలెక్టర్ అవుతారు. అంటే వాళ్ళు కష్టపడితేనే కలెక్టర్ అవుతారు. ఆ లెవెల్స్ వేరే ఉంటాయండి. ఈ అబ్రహాముకు వచ్చిన అది హైయెస్ట్ లెవెల్. అంటే ప్రమోషన్ కోసం ఆయనకి దేవుడు కష్టం ఇచ్చాడు, కిరీటం కోసం కష్టాన్ని ఇచ్చాడు. అబ్రహాము ఎంతో విశ్వాసం ఉంచి దేవుడు ఆశించిన రీతిలో ఆయన విశ్వాసాన్ని కనుపరిచాడండి. ఆ శ్రమను ఆయన తట్టుకొని నిలబడ్డాడు ధైర్యంగా. మరి ప్రమోషన్ కోసం దేవుడు కొన్నిసార్లు మన జీవితంలో కష్టాల్ని అనుభవిస్తాడు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ 3 విషయాలు. తప్పు చేసేమేమో మనం ఒకసారి కరెక్ట్ చేసుకుందాం. క్రమశిక్షణ కోసం దేవుడు నాకు ఈ కష్టాన్ని అనుమతించాడు, అది ఒక హెచ్చరిక అండి మనకి. లేకపోతే వెళ్లే దారిలో ప్రమాదం ఉంది, అందుకనే కాపాడటం కోసం దేవుడు మనకి ఈ కష్టాన్ని అనుమతించాడేమో, అది కూడా మనం చెక్ చేసుకుందాం. మరి దేవునికి మీరు చేసే పరిచర్య నచ్చింది, ఇంకా పైకి తీసుకెళ్లాలనుకున్నాడు, అందుకే ఈ కష్టాన్ని అనుమతించాడేమో, అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఒకవేళ మీకు కిరీటం ఇవ్వాలనుకుంటున్నాడేమో, మీకు ప్రమోషన్ ఇవ్వాలనుకుంటున్నాడేమో, అందుకనే జీవితం ఇట్లాంటి కష్టం వచ్చిందేమో, శ్రమలు వచ్చినాయేమో. మరి మనం ఒకసారి దాని గురించి కూడా ఆలోచించుకుందాం.
మత్తయి సువార్త 14:23లో ఏముంటదంటేనండి, ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయటానికి ఏకాంతంగా కొండ ఎక్కాడండి. మరి అందరినీ పంపేశాడు. ఆయన ఖాళీగా కూర్చున్నాడంటే కూర్చోలేదు, ప్రార్థన చేస్తున్నాడు. శిష్యుల్ని అటు వెళ్ళిపోమన్నాడు. అక్కడ తుఫాను వస్తుందని ఆయనకు తెలుసు. ఆ తుఫాను వచ్చే టైంలో ఈయన ఏం చేస్తున్నాడు? కొండ ఎక్కి ఏకాంతంగా కూర్చోలేదండి, ప్రార్థన చేస్తున్నాడు. మరి ఇప్పుడు కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చోండి విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆయన సాయంత్రం పంపించాడండి, మీరు అవతలికి వెళ్ళండి అని చెప్పి. సాయంత్రం పంపించాడు. అయితే అక్కడ దానిలో తుఫాను వచ్చింది. వాళ్ళున్న పడవ, ఆ సముద్రం మీద తుఫాను వచ్చింది, పడవ మునిగిపోబోతుంది. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నీళ్ల మీద నడుచుకుంటా వస్తున్నాడు. ఎప్పుడంటే 4వ జామునంట, తెల్లారుజాము అంటాం కదండి మనం, 4వ జామున ఆయన వస్తున్నాడండి. మరి ఎందుకు యేసు ప్రభు అక్కడ ఆగాడంటే, అక్కడ మనకి మత్తయి సువార్తలో కనిపిస్తుంది 24వ వచనంలో, అప్పటికా దోణి దరికి దూరంగా నుండగా గాలి ఎదురైనందున అలల వలన పట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. మరి సాయంత్రం అయినప్పుడు శిష్యుల్ని అద్దరికి వెళ్ళిపోమని పంపివేశాడండి. ఈయన ఎప్పుడు వచ్చాడంటే, వాళ్ళకి గాలి ఎదురైనందున అలల చేత ఆ పడవ కొట్టబడిపోతుంది. మరి 4వ జామున ఆయన వచ్చాడండి. అంటే మనకి కొన్ని కష్టాలు వస్తాయి, ఆయన రాకుండా మాత్రం ఉండడండి. తప్పకుండా మన ప్రతి కష్టంలో ఆయన తోడుగా ఉంటాడు. ఆయన 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఈ సందర్భం మనకు తెలుసు కదండి. ఈ నడుస్తుంటే శిష్యులు చూసి భూతం అని చెప్పి దెయ్యమని వాళ్ళు కేకలేస్తుంటే ఆయన భయపడొద్దు, నేనేం చెప్పాడు. ప్రభువా నువ్వే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుస్తా అన్నాడు పేతురు. నడవమన్నప్పుడు ఆయన 2-3 అడుగులు వేసుంటాడు. వేసి మరి నీళ్ళను చూసి మళ్ళా భయపడ్డాడంటండి. గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేశాడు. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని అడిగాడు. అంటే ఇక్కడ దేవుడేమో సాయంత్రం వాళ్ళని పంపించేశాడు, తెల్లవారుజామున వస్తున్నాడు, వీళ్ళ ప్రయాణం కొనసాగుతుంది. దేవుడు వాళ్ళని ఆ శ్రమలలో వాళ్ళ దగ్గరికి వచ్చాడండి. పడవ మునిగిపోసాగిన అలల చేత కొట్టబడుతుంది. ఆ టైంలో ఆయన నడుచుకుంటూ వచ్చాడండి. మనకి షద్రకు మేషకు అబేద్నెగోల గురించి కూడా తెలుసు కదండి. మరి వాళ్ళకి శిక్ష పడిందన్న సంగతి దేవునికి తెలుసు. కానీ ఎప్పుడు వచ్చాడు? వాళ్ళు అగ్నిలో వేసిన తర్వాత 4వ వ్యక్తిగా వాళ్ళ మధ్య తిరుగుతున్నాడు. కరెక్ట్ టైంకి దేవుడు వస్తాడండి. దానియేలు విషయంలో కూడా మనకు తెలుసు. మరి సింహాల బోన్లో వేసిన తర్వాత ఆయన వచ్చాడు. కరెక్ట్ టైంకి ఆయన వస్తాడు. ఇక్కడ కూడా మరి కరెక్ట్ టైంకి వచ్చి వాళ్ళ విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు. దేవుడు యేసు ప్రభు గనక నీళ్ళ మీద నడుచుకుంటా రాకపోతే వాళ్ళకి తెలియదు దేవుడు ఎంత గొప్పవాడా, దేవునిలో ఎంత గొప్ప శక్తి ఉందా. ఎందుకంటే ఈ 3.5 సంవత్సరాలు దేవుడు వాళ్ళని శిష్యుల్ని ట్రైనప్ చేస్తున్నాడండి. ఈయన ఎంత శక్తిమంతుడో తాను కొన్నిసార్లు కనపరుచుకుంటున్నాడు. వాళ్ళ విశ్వాసాన్ని బలపరచడానికి, ఇతరులకు ప్రకటించాలి. తర్వాత శిష్యులు వాళ్ళని చక్కగా ట్రైనప్ చేస్తున్నాడండి యేసు ప్రభు. మరి నడుచుకుంటూ వస్తున్నాడు కరెక్ట్ టైంలో. మరి అబ్రహాం దగ్గరికి కూడా ఎలా వచ్చాడండి? అబ్రహాము కత్తి లేపినప్పుడే వచ్చాడు. బలిద్దామని కత్తి లేపగానే అబ్రా అని దేవుడు ఆయన్ని పిలుస్తున్నాడు. దేవుడు కరెక్ట్ టైంలో మనకి వస్తాడండి. మరి శిష్యుల్ని పంపింది యేసయ్యే, వాళ్ళ కోసం ప్రార్థించింది యేసయ్యే, తర్వాత వాళ్ళని కాపాడటానికి వచ్చింది కూడా యేసయ్య అండి. మరి యేసయ్య నీళ్ళ మీద ఎందుకు వచ్చాడంటే వాళ్ళని బలపరచడానికి వచ్చాడు, భయపడొద్దని చెప్పటానికి వచ్చాడు. ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడొద్దు అంటున్నారు. మరి ఇది మనం వింటున్నప్పుడు మనకేం గుర్తుకు రావాలంటే, మన జీవితంలో కొన్ని తుఫాన్లు వస్తాయి, కష్టాలు వస్తాయి. వాటిని బట్టి మనం దేవుడు మనతోనే ఉన్నాడు అని, ఈ 3 విషయాల్లో మనం ఏ తప్పు చేసామో మనం ఒకసారి సరి చేసుకోవాలి. ఒకవేళ నా పొరపాటు వల్ల వచ్చిందా అయితే సరి చేసుకుందాం. దేవుని యొక్క కృప కోసం కనిపెట్టుకుందాం. లేకపోతే దేవుడు నాకు ప్రమోషన్ ఇవ్వటానిక,
దేవుడు చెప్పిన మాట విందాం. లేకపోతే మరి నా కాపుదల కోసమే దేవుడు ఈ శ్రమను అనుమతించాడా, దానికి కూడా మనం యాక్సెప్ట్ చేద్దాం, అంగీకరించుదాం. మనలో ఉన్న తప్పులన్నీ మరి సరి చేసుకుందామండి. ఇవన్నీ అయిన తర్వాత యేసు మరి సముద్రం మీద అదే తుఫాను మరి తుఫాను వస్తుందండి. ఆ టైంలో సముద్రం ఎలా ఉంది? అల్లకల్లోలంగా ఉందండి. మరి పేతురు యేసుని చూసి అన్నాడు కదా, నువ్వే అయితే నీళ్ళ మీద నడుస్తానని. దేవుడు ఆయనకు కూడా అవకాశం ఇచ్చాడు. అంటే ఇక్కడ పేతురు సాహసించాడండి. మిగతా శిష్యులు ఎవ్వరు కూడా ప్రభువా నేను కూడా నడుస్తాను ఒక్కళ్ళు కూడా అనలా. పేతురు అక్కడ సాహసించారు. అందుకనే మరి విలియం కేరీ కూడా ఒక మాట అంటాడు కదండి, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, మరి ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అని. మనం దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తే దేవుడు మనకు గొప్ప కార్యాలు మనం ముందు చేయటం అని కాదు, మనం అటెంప్ట్ చేయాలి దేవుడి నుంచి అప్పుడు మనం ఆశించాలని. పేతురు నీళ్ళ మీద నడిచాడు, గాలిని చూసి భయపడిపోయాడు, మునిగిపోతుంటే రక్షించమని కేకలు వేశాడండి. మరి మనం కూడా తెలుసుకోవాల్సింది, తుఫాన్లు వస్తాయి కానీ మనం చేయాల్సింది ఏంటి? ప్రభువా నన్ను రక్షించమని మనం ప్రార్థన చేయాలి. దేవుడికి అన్ని తెలుసు కదా, ఆయనే కాపాడుతాడులే అని మనం ఖాళీగా కూర్చోకూడదు. మనం చేయాల్సింది ఏంటంటే మన బాధ్యత, మనం ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ సమస్య నుంచి, ఈ శోధన నుంచి, ఈ తుఫాన్ నుంచి నన్ను బయట వేయండి అని మనం పేతురు ఎలా ప్రార్థించాడో మనం కూడా అలా ప్రార్థించేవండి. మరి కష్టపడే వాళ్ళకి అంటే కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు కూడా తగులుతాయి అంట కదండి. ఆ తగులుతాయి అని సామెత ఉంది కదా. అట్లాగే మనం భక్తిలో ఎంతగా వెళ్ళిపోతా ఉంటామో మన కష్టాలు కూడా అట్లాగే వస్తాయండి. తిమోతితో పౌలు అంటాడు, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుతారంట. అయితే ఆ హింసల్లో నుంచి మనం దాన్ని తట్టుకునే శక్తి కూడా దేవుడు మనకిస్తాడు. కానీ మనం ఏం చేయాలి? పేతురులాగా శ్రమ వచ్చినప్పుడు, మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు మనం ప్రభువా నా చేయి పట్టుకో అని మన వంతుగా మనం ప్రార్థన చేయాలండి. అలాంటి అనుభవాలు మనం పొందుకోవాలి. కొంతమంది ఏమంటారు, మా జీవితంలో అసలు ఎటువంటి కష్టాలే లేవండి, మా జీవితం అంతా చక్కగా సాఫీగా సాగిపోతుందంటే ఆత్మీయంగా ఏదో లోటు ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఏ కష్టము రాకుండా అంత సజావుగా సాగుతుందంటే ఎక్కడో ఏదో లోపం ఉంది, మన భక్తిలో ఏదో పొరపాటు ఉంది. మనం భక్తి చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా లోకంలో మీకు శ్రమ అని చెప్పాడు దేవుడు, శ్రమలు కలుగుతాయి, వాటిని తట్టుకునే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాడండి. మరి అట్లాగే మనం ఈ కష్టాల విషయంలో కూడా దేవుని ప్రణాళికను మనం అర్థం చేసుకుంటూ ముందుకి వెళ్ళాలండి. సముద్రం అటు వెళ్ళమని చెప్పింది యేసయ్యే, మరి వాళ్ళ కోసం ప్రార్థించింది యేసు ప్రభువే, పరిగెత్తుకుంటూ వచ్చి పేతుర్ని వాళ్ళందరినీ రక్షించింది యేసు ప్రభువే. ప్రోత్సహిస్తాడు, పైకి లేవనెత్తే దేవుడు అండి మన దేవుడు. మరి అక్కడ 14:30 మత్తయి సువార్తలో 14:30 ప్రార్థన చేస్తున్నాడు. అంటే గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రార్థన చేస్తున్నాడు. భయంలో ఉన్నప్పుడు ప్రార్థన అండి ఇది. అంటే ఎవరైనా చేస్తారు కదండి, శ్రమ వచ్చినప్పుడు ప్రభువా నన్ను కాపాడు, నన్ను రక్షించని ఎవరైనా చేస్తాడు. 14:28 నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చేటప్పుడు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఇది సాహసంతో కూడిన ప్రార్థన అండి. కొంతమంది క్రైస్తవులు మాత్రమే ఇట్లాంటి ప్రార్థనలు చేస్తారు, అందరూ చేయరండి. దేవుడు ఏమన్నాడు, నన్ను అడుగుము జనములు నీకు స్వాస్థ్యంగా ఇస్తాను అంటాడు. అంటే ప్రార్థన చేస్తే దేవుడు ఒకవేళ పరిచర్యను ఇస్తాడు, ఆ పరిచర్యను వృద్ధిపరుస్తాడు. సాహసంతో కూడిన ప్రార్థన 14:23 తనకంటే ముందుగా ఇక్కడ 14:23 ఆయన ఆ జనసమూహులను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా వెళ్ళాడు. అంటే ఏకాంత ప్రార్థన యేసు ప్రభు చేస్తున్నాడు. మనం కూడా ఇటువంటి అనుభవాలు కలిగి ఉండాలండి. భయంతో ఉన్నప్పుడు శ్రమలు వచ్చినా మనం ప్రార్థన చేయాలి. అట్లాగే కొన్ని విషయాల్లో సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మనం ప్రార్థన అనేది చేయాలి. తర్వాత ఏకాంతంగా మనం ప్రార్థన చేయాలి. మనం ఏ లెవెల్లో ఉన్నాము, మన జీవితంలో తుఫాన్లు వచ్చినాయి, ఆ తుఫాన్లు ఎందుకు వచ్చినాయి? క్రమశిక్షణ కోసం వచ్చినాయా, లేకపోతే నా కాపుదల కోసమే వచ్చినాయా, ప్రమోషన్ కోసం వచ్చినాయా,
అట్లా మనం మన ఎందుకు వచ్చినాయో దేవుడు ఆత్మ ద్వారా మనకి తెలియపరుస్తాడండి. వాటిని మనం సరిచేసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని సహాయాన్ని కోరుకుందాం, దేవుని కనికరాన్ని కోరుకుందాం, దేవుని కాపుదలను కోరుకుందాం. మన ప్రార్థన లెవెల్ ఎక్కడ ఉంది? సహాయం కోసమే ప్రార్థన చేస్తున్నామా? మరి దేవుని విషయంలో సాహసంతో కూడిన నిర్ణయాలు తీసుకోవటానికి ప్రార్థన చేస్తున్నామా? సహవాసం కోసం ప్రార్థన చేస్తున్నామా? మరి మన కర్తవ్యం ఏంటి? తుఫాన్లు మరి వస్తాయి పోతాయండి. ఎప్పుడు పర్మనెంట్ గా ఉండవు. తుఫాన్ అనేది ఎండ్ కాదు. అంటే ఆ సమస్యల్లో నుంచి మనం బయటికి రావాలంటే మనం ప్రార్థన అనేది చేయాలి. దేవుడు ఎప్పుడు కూడా మనకి తోడుగానే ఉంటాడండి. తుఫాన్లు ఇచ్చి మనల్ని వదిలేయడు. మళ్ళా వాళ్ళని వెళ్ళమని యేసు ప్రభు వెనకాల ఎందుకు వచ్చారంటే, నేను మీకు తోడుగా ఉన్నాను అని ధైర్యపరుస్తున్నాడు. ఆ ప్రమాదంలో నుంచి వాళ్ళందరినీ, శిష్యులందరినీ రక్షించాడు. మనకొచ్చే ప్రతి సమస్య నుంచి దేవుడు తప్పిస్తాడండి. మనం ఈ 3 స్టేజ్‌ల్లో ఏ స్టేజ్‌లో ఉన్నామో మనం ఒకసారి చెక్ చేసుకొని దాని విషయంలో మనం ప్రార్థన చేసుకుందాము. తుఫాన్లు వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగే ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాలని కూడా మనం దేవుణ్ణి కోరుకుందాము. దేవుడు ఒకవేళ మనకి పనిష్మెంట్‌గా కొన్ని శ్రమలిస్తే తట్టుకొని నిలబడే శక్తి కావాలని, మరి దాన్ని యాక్సెప్ట్ చేసే మనసును కూడా మనం కోరుకుందాం. మన పొరపాట్లను మనం సరిచేసుకుందాం. ఒక మాట ఉంటది కదండి, తప్పిదాలను కప్పెట్టుకోవద్దు, ఒప్పుకొని విడిచిపెట్టాలని. ఒప్పుకొని విడిచిపెట్టే వాళ్ళంగా మనం ఉందాము. క్రమశిక్షణ కోసం వస్తే మనం డిసిప్లిన్ గా ఉందాము, క్రమశిక్షణలో ఉందాము. మనం చేసిన తప్పులను బట్టి వస్తే మనం వాటిని కూడా ఒప్పుకొని, ఒకవేళ మీ పరిచర్యలు ఏమైనా దేవుడు మీకు కిరీటాలు ఇవ్వాలనుకొని మీ ప్రమోషన్ కోసం మీకు శ్రమలు అనుమతిస్తే వాటిని కూడా యాక్సెప్ట్ చేసి, యోబు, అబ్రహాము ఎలా కిరీటాలు పొందుకున్నారో దేవుడు మనకు కూడా అదే కిరీటాలు అట్లా ఇస్తాడండి. ఆ విశ్వాసంలో మనం కొనసాగుదాము. మన భక్తి ఏ లెవెల్లో ఉందో మరి అవన్నీ ఒకసారి మనం గమనించుకుందాము. మన ప్రార్థనా జీవితం ఎలా ఉందో అది కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందామండి. ప్రార్థన కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. మరి ఆఫ్రికా దేశంలో అంటే ప్రార్థన గురించి ఇంపార్టెంట్. ఆఫ్రికా దేశంలో ఒక చిన్న పల్లెటూరులో వాళ్ళు అనుకున్నారంటండి, అంటే చిన్న చిన్న ఇళ్ళు ఉన్నాయంటండి వాళ్ళకి. వాళ్ళు కలిసి ప్రార్థన చేయలేనంతగా చిన్న ఇల్లు అంట. వాళ్ళు ఏమనుకున్నారంటే, మనకి పొలం ఉంది కదా, ఆ పొలం దగ్గరికి వెళ్ళి డైలీ ప్రార్థన చేసుకుని వద్దామని చెప్పి అందరూ నా తర్వాత నువ్వని చైన్ ప్రేయర్ లాగా చేస్తున్నారంటండి. అయితే ప్రతి ఇంటి నుంచి నడిచి నడిచి ఆ ప్రార్థన చేయటానికి వెళ్ళే ప్లేస్ లో దారి ఏర్పడిపోయిందంటండి. రోజు నడుస్తుంటే దారి ఏర్పడిపోద్ది కదా, వాళ్ళు కూడా అలా ప్రార్థన చేస్తుంటే దారి ఏర్పడిందంటండి. అయితే చాలా కొన్ని రోజులకి కొన్ని దారుల్లో గడ్డి మలిచిందంటండి. అంటే మనకు అర్థమైపోతుంది కదా, వాళ్ళు ఆ దారి గుండా కొన్ని రోజుల నుంచి రావట్లేదు, వాళ్ళ దారిలో గడ్డి మొలిచిందని. వీళ్ళు ఏం చేశారంట, కొంతమంది నువ్వేంటి సరిగ్గా ప్రార్థన చేయట్లేదు, సరే ప్రార్థనకు రావట్లేదని అనకుండా, బ్రదర్ మీ దారిలో గడ్డి మొలిచింది అని చెప్పారంట. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది, నేను సరిగ్గా నా భక్తి జీవితాన్ని కొనసాగించట్లేదని. వాళ్ళు ఇంకా చక్కగా మళ్ళా రావటం స్టార్ట్ చేశారంట. వాళ్ళు ఒక ఉద్దేశం పెట్టుకొని ప్రార్థన చేస్తున్నారండి, వాళ్ళకు కొన్ని ఉన్న సమస్యలను బట్టి. మరి దేవుడు చక్కగా ఆ రీతిగా వాళ్ళని నడిపించారు, అర్థం చేసుకున్నారు, చక్కగా ప్రార్థనలో ఎదిగారు, ఒకళ్ళనొకళ్ళు ప్రోత్సహించుకుంటున్నారు. మరి దేవుడు కూడా వాళ్ళు మునిగిపోతుంటే వచ్చి వాళ్ళని భయపడొద్దని చెప్పి ఎంకరేజ్ చేస్తున్నాడు. ధైర్యంగా ఉండండి, నేను మీతో ఉన్నాను, మీకు తోడుగా ఉన్నాను, మీరు ఏ శ్రమ వచ్చినా మీరేమి భయపడొద్దని దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు. మనం కూడా ఒకరినొకరిని ప్రోత్సహించుకుందాము, ఒకరి కోసం ఒకరు భారం కలిగి ప్రార్థన చేసుకుందాము. శ్రమలు వచ్చినప్పుడు కృంగిపోవద్దు. మరి ఏ శ్రమనైనా దేవుడు మనకి అనుమతించినా తట్టుకొని నిలబడి ధైర్యంతో, విశ్వాసంతో ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలు, బలాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి అందరికి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు ఫర్ ద వండర్ఫుల్ వర్డ్. ఆత్మీయంగా ఎంతగానో బలపరచబడ్డాము, హెచ్చరించబడ్డాము, దీవించబడ్డాము. అందుబట్టి దేవునికి వందనాలు.
సహవాసం తరపున మీకు మా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థన చేసుకుని ముగించుకుందామండి. మా మధ్య జేమ్స్ అయ్యారు మీరు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదం కూర్చున్నాను. బాబు ఎవరినన్నా చేయమనండి, నేను ఇప్పుడే లేట్ గా ఆకం ఓకే పాల్గొన్నాను. అయ్యారు. ఓకే అయ్యారు, థ్యాంక్ యూ అయ్యారు. ఫస్ట్ విజయ్ కుమార్ అయ్యారు ప్లీజ్. ప్రార్థన చేసుకుందామండి. సర్వకృపానుదేవు తండ్రి దేవ, ఈ ఉదయ కాలాన్ని మాకు ఇచ్చి మరి అమ్మగారి ద్వారా మరి తండ్రి మనిషి యొక్క బలహీనతలు వారు ఎంత గొప్పవారైనా బైబిల్ గ్రంథంలో మరి మాట విననటువంటి యోనా యొక్క శిక్షా విధానాన్ని అమలు చేసిన వారు మీరే. సంసోని యొక్క శిక్ష విధానాన్ని అమలు చేసిన వారు మీరే. ఇలాగ చూస్తే బైబిల్ గ్రంథంలో ప్రతి మానవుడు తండ్రి మీకు అనుకూలంగా విరోధముగా ప్రవర్తించినప్పటికీ వారి తండ్రి మీ యందు పరితాపం పొంది పశ్చాత్తపడి మీ వైపు చూసినప్పుడు తండ్రి వారిని విశ్వాసుల యొక్క లిస్టులో పెట్టి ఈరోజు మాకు తండ్రి వారి జీవితాల ద్వారా నీతిని ప్రకటించినటువంటి గొప్ప సామర్థ్యం గల దేవానికి స్థితులు చెల్లిస్తుంటున్నాం. అలాగే తండ్రి శిష్యుని ఏర్పాటు చేసుకునే విషయంలో మీరు వారిని కావాలని పరీక్షలు పెట్టి వారిని కూడా ఉత్తీర్ణులు చేసి విద్యా విధానం లేనటువంటి వారు చేపలు పట్టేటువంటి వారిని మరి ఎంతో జ్ఞానబోధులు ప్రపంచానికి అందించడానికి మీరు చేసినటువంటి సహకారానికి స్థితులు చెల్లిస్తుంటున్నాం. ఈరోజు మేము కూడా తండ్రి ఇక్కడ చేరి వచ్చి ఉంటున్నాం. ఇలాంటి ఒక సూక్ష్మమైనటువంటి సంగతులను గ్రహించలేనటువంటి బోధలు ఇంకా లోకంలో ఎన్నో ఉన్నాయి తండ్రి. మరి ఈరోజు తండ్రి సూక్ష్మ బుద్ధితో సూక్ష్మమైనటువంటి మీ యొక్క మాటలు ఎంత సులువుగా తెలుసుకొని నీతిని అంబడించాలో అనేటువంటి సంగతులను మరి ఝాన్సీ అమ్మగారి ద్వారా మాకు అనుగ్రహించారు. మరి కుటుంబాన్ని, తన పరిచర్యను, తన సేవా విధానము, తన యొక్క విధేయతను అన్ని విషయంలో తండ్రి మీరు సహకారం అందించండి. కుటుంబాన్ని కూడా క్షేమం వైపు నడిపించమని వేడుకుంటున్నాం. ఈ ఉదయాన్ని మాకు ఆశీర్వదించి ఇచ్చి ఉంటున్నారు. మీ మాటలు ఎంతో ఉన్నతమైనవి, వాటిలో తండ్రి ఎంత మాత్రం కల్వషం లేదు నాయన. కుటుంబం వేయబడినటువంటి మాటల ద్వారా మా యొక్క మాలిన్యమైనటువంటి శరీరాలను కడిగినందుకు మీకు స్థుతులు చెల్లిస్తుంటున్నాం తండ్రి. ప్రతి మాట ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని కూడి వచ్చి ఉంటుండగా చూస్తుంటున్నాం తండ్రి. మరి తండ్రి పేతురు ధైర్యం చేశాడు, నేను కూడా నీతో పాటు నడవాలని ఆశపడ్డాడు, కానీ గాలిని తుఫానును చూసి భయపడిపోయినట్లుగా చూస్తుంటున్నాం. అవును తండ్రి, మీకా అంటే దేవుని వంటి వాడు ఎవడు? అలాంటి వాడు ఎవరు లేరు నాయన. మనుషులు విరవేయడానికి అవకాశం లేదు నాయన. మీ వైపు చూసినప్పుడే వాళ్ళు శక్తివంతులు అవుతున్నారు, ఘనమైన కార్యములు చేస్తున్నారు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో రాయబడినట్లుగా నిన్ను ఎరిగిన వారు ఘనమైనటువంటి కార్యములు చేస్తారని అనేక ప్రవచనాలు, మాటలను దాన్ని మనుషులలో నెరవేర్చి అయ్యా మీ ప్రకటనలు ప్రపంచమంతటా బయలు వెళ్ళి చేసిన మీకు ఈ ఉదయ కాలంలో కోట్లాను కొద్ది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నామయ్యా. మరి ఎన్నో విషయాలు తండ్రి నిజమే తండ్రి. మరి హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఆ యొక్క లిస్టులో మేము చూసినప్పుడు వారందరి జీవితాలు నిజంగా ఒకవైపు చాలా మరి మీకు మీ దృష్టిలో తండ్రి అది చెడుతనంతో కూడినవి అయినప్పటికీ తండ్రి వారు మీ వైపు మళ్ళినప్పుడు తండ్రి వారి మాలిన్యమును కడిగిన దేవుడు, వారిని స్థిరపరిచిన దేవుడు, వారిని తండ్రి ఉన్నతమైనటువంటి ఈ యొక్క గ్రంథంలో రాసినైనా ఈరోజు మా అందరికీ తండ్రి వారి జీవితం ద్వారా మరి తండ్రి దృష్టాంతరముల ద్వారా నీతిని ప్రబోధం చేస్తున్నటువంటి గొప్ప దేవుడు నాయన. అయ్యా తండ్రి, మిమ్మల్ని వెంబడించిన వారిని మీరు ఎప్పుడు ఇడవరు, మరి ఉన్నతమైనటువంటి స్థితిలోనే ఉంచుతారు తండ్రి. నన్ను నమ్మని వారిని నేను తలగా పెడతాను కానీ తోకగా పెట్టాను సెలవిచ్చున్నా. ఇలాంటి మాటలు ఎన్నో తండ్రి మా జీవితాల్లో నెరవేర్చడానికి అప్పుడప్పుడు తండ్రి శ్రమలకు అనుమతిస్తుంటున్నాం. ఆ శ్రమలు ఎందుకు? ఆ శ్రమలతో మీరు కూడా ఉంటున్నారు. ఆ సంగతి గ్రహించినప్పుడు మాత్రమే, ఆ కన్నులు తెరవబడిన మాత్రమే తండ్రి మీ శక్తిని చూడగలుగుతున్నాం. కనుక తండ్రి మరి ఈ రోజున మీరు హెచ్చరించిన విధానంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉన్నట్లయితే మరి మీ వైపు వెంటనే మిమ్మల్ని గుర్తించేటువంటి కనులు సహాయం దయచేయండి. వారిలో ఉన్నటువంటి ఈగో కానీ, వారిలో ఉన్నటువంటి తప్పిద మార్గం కానీ ఉన్నట్లయితే వెంటనే, ముఖ్యంగా నాలో తండ్రి అలాంటి ఒక పరిస్థితి ఉంటే అయ్యా మీ ఎదుటి నేను ఒప్పుకుంటున్నాను. అయ్యా తండ్రి, మా యొక్క స్థితిని నేను ఉపేక్షించుకుంటున్నాను తండ్రి. నిజమే తండ్రి, మేము మిమ్మల్ని తగ్గించుకోలేకుంటే మీ యొక్క శక్తిని అనుభవించలేము తండ్రి. మేము మీకు విధేయత చూపించలేకున్నట్లయితే మాకు సరైనటువంటి మార్గంలో నడవలేము. మరి తండ్రి, మీ మాటలు తండ్రి విశ్రాంతిని, నెమ్మదిని కలుగు చేస్తున్నాయని మరి తండ్రి దావీదు రాసిన కీర్తన 91 మొదటి వచనంలో మరి అక్కడ రాయబడి ఉంటున్న తండ్రి, మీ చాటును నివసించే వాడికి విశ్రాంతిని కలుగుతుంది. ఆ అధ్యాయం అంతా కూడా ఒక మానవుని జీవితంలో జరిగేటువంటి, మీ ద్వారా కలిగేటువంటి అద్భుతమైనటువంటి సందేశం ఉంటున్నది. మరి తండ్రి నిజంగా స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మెలకువను మరి తండ్రి ఇచ్చి మాకు సద్బోధను అనుగ్రహించిన ఆయన, సద్భక్తిలో ముందుకు సాగేటప్పుడు శ్రమలు, తుఫానులు, ఇబ్బందులు ఉంటాయని సంగతి మీరు తెలియజేసి ఉంటున్నారు. ఇవి కూడా మీ అనుమతితోనే ఉంటాయని, మీరు ప్రేమించిన బిడ్డలకు మీ అనుమతితోనే ఆ యొక్క శ్రమలు ఉంటాయని సెలవిచ్చి ఉంటున్నారు. కనుక తండ్రి, మేము శ్రమల వైపు చూడకుండా
మీ వైపు చూస్తూ ముందుకు సాగేదానికి ప్రతి ఒక్కరికి మరి కృపా సన్నిహితము, మీ సన్నిధానము, మీతో ఉండేటువంటి అనుబంధం అనుగ్రహించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇలాంటి జూమ్ మీటింగ్ వాతావరణాన్ని మాకు ఏర్పాటు చేసిన కోర్ మీటింగ్ లో ఉన్న పెద్దలందరినీ కూడా పేరు పేరున ఆశీర్వదించి కృప చూపండి. మరి మేడం గారు ఆరోగ్య విషయంలో కూడా మీ కృప చూపండి. ఆయన ఆరోగ్యం, బలం, శక్తినివ్వండి. మరి వారు ఇక అనంతపురం జిల్లాలో చేస్తున్న మీ పరిచర్యలో ఎన్నో ఆత్మలు తండ్రి ఆదరించబడుతున్నాయి. కుటుంబ క్షేమకరమైనటువంటి పరిస్థితులను కూడా మీరు నడిపించండి. అలాగే తండ్రి వారి యొక్క ఆలోచనల మధ్య మీరు ఉండమని వేడుకుంటున్నాం. మరి తండ్రి ఈ రోజు ఈ యొక్క జూమ్ మీటింగ్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు బహుగా దీవించబడ్డారు, సూక్ష్మంగా హెచ్చరించబడ్డారు తండ్రి. మీ ప్రేమ ఎంత సులభంగా ఉన్నది తండ్రి, లోబడితే ఎంత మేలు జరుగుతుందనే విషయాన్ని గ్రహించుకొని వెంటనే మీ వైపు తిరిగి తండ్రి తగ్గించుకొని మమ్మల్ని మేము తండ్రి మీ ఎదుట ఉంచుకొని దీవించబడినట్లు, ఆశీర్వించబడినట్లు మాకు ఇచ్చిన ఈ ఉదయాన్ని బట్టి మీకే ఘనత, మాన, ప్రభావం చెల్లునుగా. కానీ ఈ దీన ప్రార్థన మా ప్రభు, మా రక్షకుడు, మీ ప్రియకుమారైన యేసయ్య అతి శ్రేష్టమైన నామమునందు అడిగినవన్నీ పొందుకుంటూ యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోక ప్రార్థన చేసుకున్నామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పరలోకంలో నెరవేర్చిన ప్రకారం భూమి మీద నెరవేరిన గాక. నేడు మా అనుదిన ఆహారం మాకు దయచేయండి. మా అపరాధములను మీరు క్షమించిన ప్రకారం ఇతర అపరాధములను సహాయం దయచేయండి. దృష్టిని యందు అపవాదాన్ని జయం పొందడానికి సహాయం దయచేయండి. ఎందుకనగా నీతి, రాజ్యం, బలం, మహిమ నిత్యము నీవై ఉన్నవి స్వామి. ఆమేన్. అంతే ఆశీర్వాదం తీసుకున్నామండి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు నిరంతరము మనకు తోడు నీడుగా అండదండగా నిలిచి దిశానిర్దేశం చేస్తూ మనల్ని నడిపించి దీవించును గాక. ఆమేన్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరి ఒకసారి సహవాసం తరపున జాన్సన్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. హ్యావ్ బ్లెస్డ్ డే. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్ అండి.